ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు, బలవంతుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు మన దేవుని పేరిట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనాల్లో దేవుని గురించి కొన్ని సందర్భాల్లో బలవంతుడని రాయబడ్డది. బలవంతుడని ఈ విషయంలోనికి మనం వెళ్ళే ముందు 1-2 ఇన్సిడెంట్లు చెప్పి ఈ బలవంతుని గురించి ధ్యానించుకుందాం. చిన్నప్పుడు స్కూల్కి పోయే టైంలో ఈ చిల్లర పనులు, ఈ పిల్ల చేష్టలు చేసుకుంటా నేను కాదు కానీ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడు ఏం చేస్తారంటే, ఒక్కొక్కడు చేశారు. ఏం చేసినంటే కట్టెపెట్టుకొని నడిచేటువంటి ఒక ముసలాయన్ని ఆట పట్టించారు. ఆట పట్టిస్తే ఆయన ఏం చేసిండు, చేతిలో ఉన్న కర్ర తీసుకొని వెంబడబడ్డాడు. వెంబడబట్టమే కాదు, ఆ కర్ర తీసుకొని విసిరేస్తే కాళ్ళకు చేతులకు తగిలేది. జరిగింది, ఇది చిన్నప్పుడు జరిగింది. వాళ్ళతో పాటు నేను ఉన్నా. ఇదంతా పిల్ల చేష్టలు. ఆ కర్ర విసిరేసిన ఆయన పిల్ల చేష్టలు కదా అని చెప్పినాన్ని వదిలిపెట్ల. కర్ర తీసుకొని వేస్తే ఏదో గురి చూసి కొట్టినట్లుగా కాళ్ళకు కానీ చేతులకు కానీ తగిలేది. అదొక ఇన్సిడెంట్. ఇంకొకటి, మనకి రోజు కనిపించేటువంటి అధికారులే కావచ్చు, లేకపోతే చేతిలో ఒక పదవి ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, ఆ పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక ఆ బలం ముందు ఎవరు కూడా నిలబడలేరు. కొన్ని సందర్భాల్లో ఈ ఏదంటే సమాజం కోసం పాటుపడేటోళ్ళు ఎదురుపడి పోరాటం చేసినా సరే ఆ బలం ముందు నిలబడలేకపోతారు. ఈ సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళు. అలా జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఈరోజు ఉపవసించి దేవునిని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ బలవంతుడు మనల్ని చూడకుండా అయితే పోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ముసలాయన, ఈ బలం ఉన్నటువంటి వీళ్ళిద్దరు చేతల్లో బలం ఉంది కదా అని ఏ మాత్రము సంకోచము, భయం అనేది లేకుండా వాళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ఆ బలంతో ఎదుటోళ్ళని పాడు చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న బలంతో. యేసు ప్రభు గురించి రాబడ్డది, బలవంతుడు. మన జీవితాలు ఇప్పటికీ కూడా ఆకాశం కింద ఆయన చేతి నీడలో వర్ధిల్లుతా ఉన్నాయి. ఒక క్షణం ఆలోచన చేస్తే బలవంతులైతే వాళ్ళ బలము ఏదైతే ఉందో ఆ బలములో మన జీవితాలు నశించిపోవాలి. ఇద్దరు మనుషుల గురించి అందుకే చెప్పుకున్నాం. కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అని చెప్పానని ఆ సంఘటనల గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే, బలం ఉంది, ఎదుటి వాళ్ళని పడగొట్టారు, ఎదుటి వాళ్ళని అనగదొక్కారు. దేవునికి బలం ఉంది కానీ మనుషుల్ని మాత్రం అనగదొక్కల. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు మహాబలవంతుడు. ఈ మహాబలవంతుడు దీర్ఘశాంతాన్ని చూపించి ఆయన చేతి కింద మనలని కాపు కాస్తా ఉన్నాడు. ఈ దీర్ఘశాంతాన్ని
ఈ దీర్ఘశాంతాన్ని కాపాడుకోవాలి. అందుకే ఉపవసించి మరి దేవుని సన్నిధిలో దేవునికి ఎదురుగానే నిలబడ్డం. అమ్మ తలుపు సాటికి కాదు. ఉపవసించి ఉన్నామంటే దేవుని సింహాసనం ముందు ఆయనకి ఎదురుగా నిలబడ్డట్టే లెక్క. నిలబడి ఆ దీర్ఘశాంతుని ముందు మన యొక్క స్థితిని తగ్గించుకొని ఉన్నట్లయితే ఆ బలవంతుని బలము చేత మనల్ని లిఫ్ట్ ఇచ్చి, అంటే మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, చదువుకుందాం. 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తా నుండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. ఇప్పుడు మాట్లాడండి. నేను చెప్పిన 2 ఇన్సిడెంట్లు మీ కళ్ళకి మీ నిజ జీవితాల్లో మీరు చూసి మీరు అనుభవించి ఉండే ఉంటారు. ఖచ్చితంగా అనుభవించి ఉండొచ్చు కొద్ది మంది. ఈ పిల్ల చేష్టలు చేసుకుంటా ముసలాళ్ళని ఆట పట్టించుకుంటా ఉన్న పరిస్థితులు కొద్ది మందికి ఎదురయ్యే ఉంటాయి. రెండో విషయంకి వస్తే, బలమైనటువంటి మనుషుడు అధికారం ఉన్నా సరే లేకపోతే బలవంతుడు అని విర్రవీగేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని మీ కళ్ళతోటి చూసి అనుభవించే ఉంటారు. వాళ్ళ చేతి కింద వాళ్ళకున్నటువంటి బలము కింద అణిగిపోయినటువంటి పరిస్థితులు ఉండే ఉంటాయి. కానీ దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, అత్యంత కృపగలవాడయ్యుండి ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు, అంటే ఉపవాసము చేసి ఆయన ముందు నిలబడినటువంటి మనము, దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత చెప్పుకున్నా తక్కువే. లేఖనాలు అన్ని తీసి ముందు పెట్టి ఇదిగో దేవుడు అని చెప్పినా కానీ తక్కువే. ఎందుకు తక్కువ అంటే, అంతటి దేవుడు 4-5 లేఖనాలు తీసి చెప్తే దేవుడు ఎట్లాంటోడా, ఇంతవరకేనా ఇంకా దేవుని గురించి, ఆయన కృప గురించి ధ్యానం చేస్తే యుగములు సరిపోవు, రోజులు కాదు, యుగములు సరిపోవు. అంతటి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన చేతిని పెట్టి ఆ చేతి నీడలో మనల్ని కాపాడుతా ఉన్నాడు. మన జీవితాలు లోకంలో నశించవు, లోకంలో మనము కనుమరుగైపోము, లోకంలో ఉన్నటువంటి బలవంతుల బలములో మనము క్షీణించిపోము. ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడు, లిఫ్ట్ ఇచ్చి లేవనెత్తుతాడు. ఆయన చేతి కింద మనము నిలబడి ఉన్నాం కదా. ఇక మీదట జరిగిపోయిన రోజులన్నీ జరిగిపోయినాయి. అత్యంత కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు లేఖనంలో సెలవిస్తా ఉన్నాడు. నెహెమ్యా ద్వారా చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా సరే వాళ్ళనైతే దేవుడు 40 సంవత్సరాలు ఒక విషయం చెప్పాలి. ఎలాగంటే ఆ ముసలాయన లాగానే దేవుడు అనుకుందాం. ఆ ముసలాయనకి కోపం వచ్చేటట్లుగా పిల్ల చేష్టలు చేస్తే కర్ర తీసుకొని కొడతా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి లోకపు ముసలాయన. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఎంతటి పిల్ల చేష్టలు చేసి, ఎంతటి మూర్ఖంగా, ఎంతటి తెలియనటువంటి స్థితిని కలిగి ఉండి దేవునికి ఎంత కోపం పుట్టించినా సరే ఏ మాత్రం కూడా వారిని విసర్జింపాల. ఏ మాత్రం కూడా దేవుని ప్రజల్ని ఆయన విసర్జింపాల. లేఖనంలో సెలవిస్తా ఉన్నాడు,
దేవుడు చెప్తా ఉన్నాడు లేఖనంలో 17వ వచనంలో, బహు కృపయు గలవాడయ్యుండి వారిని విసర్జింపలేదంట. మనల్ని కూడా ఆయన ఎంత మాత్రం కూడా విసర్జింపడు. అందులో ఉపవాసించి ఆయన ముందు నిలబడితే ఆయన భుజం మీద చేసి లోపలికి తీసుకుపోయే దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. మనలను మనము ఆయన ముందర పవిత్రులముగా, ఎక్కడా దొరకనటువంటి ఒక అమూల్యమైనటువంటి ముత్యములాగా, పెరల్ అంటే తెలుసు కదా, ముత్యం, ఎక్కడ కూడా దొరకనటువంటి ముత్యములాగా మార్చుకుందాం. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే 40 సంవత్సరాలు దేవుని చేత పోషించబడి ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో క్షీణించిపోయారు. ఆ 40 సంవత్సరాలు దేవుని చేత పోషించబడుతూనే దేవుని శాపానికి గురైపోయి క్షీణించిపోయారు. దేవునికే కోపం పుట్టించేంతగా మూర్ఖత్వాన్ని ప్రదర్శించారంటే ఎంతటి ముష్కరులు అయిపోయారో చూడండి. ఎంతటి ముష్కరులు అయిపోయారు. ఆ స్థితిని ఈ రోజున మనము కలిగి ఉండొద్దు. ఆ ముష్కరుల మనస్సును మనము కలిగి ఉండొద్దు. ఆయన కృప కలిగిన దేవుడై ఉండి వాళ్ళ పిల్లల్ని ఏం చేసిందంటే ఆయన ఇస్తా అని చెప్పిన దేశంలోనికి తీసుకుపోయాడు. మనకందరికి తెలిసిన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు చేసింది పిల్లల మీదకి వస్తుందండి. దేవుడు ఏం చేసిందంటే అక్కడ తల్లిదండ్రులు చేసిన దానికి తల్లిదండ్రులే బాధ్యులు చేసి వాళ్ళ పిల్లల్ని ఏం చేసిందంటే ఆయన ఇస్తా అన్న దేశంలోనికి తీసుకుపోయాడు. వాళ్ళ యొక్క ప్రతిరూపాలు, క్షమించిపోయినటువంటి వారి పేర్లు, వాళ్ళ యొక్క సంతానం యథేచ్ఛగా నిర్భయంగా దేవుని చేపట్టుకొని ఆ వాగ్దాన దేశంలోనికి పోయారు. అందుకే ఆయన అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. మనల్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టడు. ఏ మాత్రం కూడా మనల్ని చెయ్యి విడవాడు. ఆమె ఆ బలవంతుడైనటువంటి దేవుని ముందు మనము చేసేటువంటి ఉపవాసాలు, మనము ఆహర్నిశలు, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది సమయం, రాత్రి ఇంకొక 12 గంటలు పోతే నడి రాత్రి అవుతుంది. మధ్యాహ్నానికి, నడిరాత్రికి, సాయంత్రానికి, పొద్దునికి తేడా లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా ఆయనతో పాటు నడుస్తూనే ఉన్నాము. ఉపవాసాలు చేస్తూనే ఉన్నాము. ఆయన యొక్క పవిత్రతను విడవకుండా కాపాడుకుంటూ ఆయనతో నడుస్తూనే ఉన్నాం. ఇంత నడుస్తూ ఉన్నటువంటి మనల్ని ఆయన రెప్పపాటులో కూడా మనల్ని మర్చిపోడు. ఎందుకంటే ఈ ముత్యాలే ఆయనకు కావాల్సింది. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును కాక. ఈరోజు మన దేవుని వాక్యము ఈరోజు వాగ్దానం ఏంటంటే నహూమ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడినది: యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఉంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఈ దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు ఆయన ముందు నిలబడినటువంటి మన ప్రాణాత్మ దేహాలని నశింపచేయడం, ఆయన పాదముల యొద్ద ఉపవసిస్తూ ఉన్నటువంటి మనల్ని ఏ మాత్రము కూడా చెయ్యి విడువాడు. ఆయన దగ్గర దీర్ఘశాంతం ఉంది. బలవంతుడే, కానీ ఆయనకు విరోధముగా తిరిగినంత మాత్రాన మనల్ని ఆయనకున్న దీర్ఘశాంతము చేత క్షమిస్తాడు. ఈ ఉపవాసాలు మనకి దీర్ఘాయువుని, మనకి క్షమాపణని తెచ్చిపెడతాయి. ఆమేన్. దేవునికే స్తుతి కలుగును కాక. ఆయన ఒక్కడే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఆమేన్. ప్రార్థించుకుందాం అలాగా. పరిశుద్ధుడా,
పరలోకపు తండ్రి, ఈ ఉపవాస విజ్ఞాపనలను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇశ్రాయేలీయుల వలె మీ దృష్టికి బలహీనులుగా ఆశీర్వదించబడవలసిన వారు శపించబడిన స్థితిలో ఎందరైతే ఉంటూ ఉన్నారో అటు వారిని తండ్రి నీవు దీర్ఘ శాంతుడవంట, మహాబలము కలిగినటువంటి దేవుడవంట. ఆ వచనాలు మా జీవితాలలో నెరవేర్చబడినట్లు వాళ్ళు చెప్తే మేము చదువుకొని విశ్వసిస్తూ ఉన్నాం. ఆ లేఖనాలు మా జీవితంలో నెరవేరినట్లు, అవును నీవు దీర్ఘశాంతుడవు, మహాకృప కలిగినటువంటి బలవంతుడవు, మేము అనుభవించి మేము తండ్రి దీవించబడినట్లుగా నీ కృపను మా మీద ఉంచి మా ప్రతి అపరాధములను కొట్టివేసి నీ ముందర నీ పరిశుద్ధతను ధరించి నిన్ను పోలినటువంటి మంచి విత్తనము వలె నీ రాజ్యంలో నిలుచున్నట్లు కృప చూపమని మరొక మారు తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలు ఈ పరిచర్యకి దీవెనకరముగా, ఈ మందిరానికి ఆశీర్వాదకరముగా మార్చి ఎక్కడెక్కడ నుంచో తండ్రి ఈ పరిచర్యని అనుసరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను, వారి యొక్క అయ్యా ఇదిగో సంతతిని దీవించండి. వారికి ఉద్యోగాలను, వారికి వివాహాలను అనుగ్రహించండి. వారి జీవితాలలో కొరతగా ఉన్న దానిని మీరు దయచేయండి. వారు దీవించబడుట చేత మీ మందిరము దీవించబడినట్లు మీ కుడి చేతిని చాపి ఈ పరిచర్యను ఆశీర్వదించండి. మీ మేలు పొందుకున్న నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధికి వచ్చి వారి అర్పణ ఇచ్చినట్లుగా వారిని బలపరచండి. అయ్యా ఇంతటితో లోకము నశించేది కాదు, లోకము తన మార్గంలో వెళుతూనే ఉన్నది. నీ యందు ఉన్నటువంటి మేము లోకముతో పాటు లోకములో నశించిపోక నీ రాజ్యానికి వస్తూ ఉన్నాము. కనుక నీ కృప చూపున మమ్మను కాపాడమని, నీ మార్గంలో మమ్మను ఆశీర్వాదకరంగా మార్చమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.